చెరువుగానే ఉంది, నా భూమిలో చెరువు పెంచుకున్నాం అన్నటువంటిది కేతిరెడ్డి చెప్పేటటువంటి మాట. ఆ చెరువుకి నీళ్ళది వనరు పెట్టుకుని ఇంతకుముందు సర్వేలు చేయించాం, అన్నీ చేయించాము, మేము ఎవరి దగ్గర ఒక గజం కూడా ఆక్రమించుకోలేదని కేతిరెడ్డి చెప్తుంటారు. కేతిరెడ్డి ఆక్రమించుకున్న నా మధ్యన కేసులు రచ్చ ఇదంతా పూర్తయింది. హైకోర్టులో జరిగింది ఒకటి, ప్రొజెక్షన్ ఒకటి. ఏంటయ్యా అంటే హైకోర్టులో ఈ కేతిరెడ్డి దానికి సంబంధించినటువంటి అంశం మీద వచ్చినప్పుడు కేతిరెడ్డి తరపున వాదనల్లో అది చట్టబద్ధంగా మా 50 ఏళ్ల నుంచి ఉన్నటువంటిది, దాంట్లో డెవలప్ చేసుకున్నటువంటివి అని చెప్తే లేదని ప్రభుత్వం తరపున వాదన వినిపిస్తూ అది అందులో ఆక్రమించుకున్నటువంటిది ఉంది, సర్వే చేయనియట్లేదు అంటే సర్వే ఎవడు చేయొద్దన్నాడు అని అడిగింది. ఇటు కేతిరెడ్డి తరపున వాదనలు ఏమి వినిపించారు, సర్వే ఆల్రెడీ గతంలో జరిగింది, కావాలంటే ఆ నివేదికలు చూపెడతాం కోర్టుకి, ఇంకోటి దీని మీద కేసు వేశారు ఎన్జీటీ ఓ పక్కన విచారణ చేస్తుంది, ఒకే దాని మీద ఇన్నేంటి అన్నటువంటి వాదన తీసుకొచ్చారు. సరే, ఆ సర్వే రిపోర్ట్లని ముందు మేము సర్వేకి పర్మిషన్ ఇచ్చేస్తాం, ఒకవేళ ఆ సర్వేలో ఏ తప్పు లేదని కనుక వాదన వస్తే మీదే అయిపోతుంది కదా అంది కోర్టు. అబ్బాబే ఆల్రెడీ ఒకసారి సర్వే చేశారు, ఒకసారి చేసిన సర్వే మళ్ళీ ఎందుకు చేస్తారు, ఆ సర్వే రిపోర్ట్ను పెడతామని వీళ్ళు అన్నారు. సర్వే ఆ సర్వే రిపోర్ట్ పెట్టమని చెప్పేసి ఓ 4 రోజులు టైం ఇచ్చింది కోర్టు. ఇప్పుడు అంశం వల్ల ఏంటంటే కేతిరెడ్డి సర్వే ఎప్పుడు జరిగింది, తెలుగుదేశం హయాంలోనా వైసీపీ హయాంలోనా? వైసీపీ హయాంలో జరిగితే తను అనుకూలంగా చేయించుకున్నారన్నటువంటి అంశం వస్తుంది. తెలుగుదేశం టైంలో జరుగుంటే గతంలో టీడీపీ హయాంలోనే జరిగింది అన్నట్టు చర్చ వస్తుంది. ఫైనల్గా కేతిరెడ్డి ఉదంతంలో హైకోర్టు ఏం తీర్పిస్తుందో చూడాలి.